దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నా పేరు బి సాల్మోను. నేను నందలూరులో చర్చి పాస్టర్ను. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ట్రస్ట్ నుండి ప్రొద్దుటూరు విజయనగరం బేతనీయ చర్చికి నన్ను పాస్టర్ గా ఇక్కడికి అపాయింట్మెంట్ గా నాకు ఇచ్చారు. ఆర్డర్ పేపర్ తీసుకుని నేను వచ్చాను. గత ఆదివార దినమున లోపలికి మేము ప్రార్థనలు ఆరాధనలు చేసుకున్నటకు వెళ్ళాము. చేస్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు కొంతమంది దుండగులతో మమ్మలను దౌర్జన్యంగా బలాత్కారముతో గట్టిగా బయటికి త్రోసివేయడము జరిగింది. ఆ యొక్క కేఎం ఎఫ్రాయిం అనే పాస్టర్ కూడా చాలా మంది క్రైస్తవులను ఆరాధన జరుపుకోనికుండా బయటికి వెళ్ళడము వీడియోలో కూడా వైరల్ అవుతూ వచ్చింది. అతనికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కానీ కేఎం ఎఫ్రాయిం గారు తను వెళ్లకుండా డబ్బు బలగముతో లేకుంటే దౌర్జన్యముతో రౌడీజముతో ఇక్కడ తాను పాస్టర్ గాని కొనసాగాలని ఎన్నో అల్లర్లు జరిగించుతూ తర్వాత వారమంతా చర్చిని లాక్ చేపించాడు. ప్రస్తుతము నేటి దినమున ఆదివార దినము కూడా చర్చి గేట్లు తెరవనీయకుండా కేఎం ఎఫ్రాయిం పాస్టర్ గారు ఈ గేట్లు తాళాలు వేసి భక్తుల యొక్క మనోభావములను ఎంత దెబ్బతీయగలుగుతున్నాడు, దుఃఖక్రాంతులుగా భయక్రాంతులుగా చేయగలుగుతున్నాడో చూస్తున్నాము. తద్వారా తిని వెనక ఉన్న వ్యక్తులు ఎవరంటే రాగి వీరాచార్య అనే హెబ్రోన్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. తన యొక్క అండబలము కండబలము డబ్బు బలముతో ఈ యొక్క ప్రొద్దుటూరు బేతనియాలో ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు ఇలాగన చేయగలుగుతున్నాడు. దయ ఉంచి ఇక్కడ క్రైస్తవ సంఘానికి ప్రజలకు దేవాతి దేవుని నామమున వేడుకోవడం ఏమిటంటే ఇది మాకు న్యాయమును జరిగిస్తారని గేట్లు తెరిపిస్తారని పోలీస్ వారిని ఆ యొక్క అధికారులను మేము కోరుకుంటూ ఇలాగన నా యొక్క విన్నపమును మనవి చేయగలుగుతున్నాను. అతనికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఇచ్చారంటే 31వ తారీఖు మార్చి మే 36వ తారీఖున మే 2026లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ లెటరు ఆయనకు నాకు ఇద్దరికి ఒకటేసారి ఇచ్చారు. కాబట్టి తను వెళ్ళలేదు. జ్ఞాపకం పెట్టుకోనండి. పై అధికారులు దీని విషయంలో మాకు స్పందించి న్యాయము చేయగలరని మేము ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాగన మేము ముగించగలుగుతున్నాం. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఎబ్రోన్ ట్రస్ట్ తరపున నందలూరు నుండి పాస్టర్ గా నేను ఇక్కడికి ప్రొద్దుటూరు విజయనగరం బేతనియాకు ఇక్కడికి నేను పాస్టర్ గా బదిలీ చేయబడ్డాను. కాబట్టి నాకు న్యాయమును చేకూర్చాలని అధికారులను పోలీస్ వారిని మేము ఎంతో ప్రియమిత్రులను కోరుకుంటూ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుందని ఎంతో మేము ఆశిస్తున్నాము.